దాదాపు 40 ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమ ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయింది. అదే రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్. నిన్నటి వరకు దర్శకుడు ఎవరు అనేది క్లారిటీ లేకపోవడంతో ఈ క్రేజీ మల్టీ స్టారర్ మళ్ళీ అటకెక్కింది అనుకున్నారంతా. కట్ చేస్తే ఇప్పుడు నిర్మాత దర్శకుడు ఇద్దరు ఖరారయ్యారు. రేపో మాపో మంచి రోజు చూసి రజనీ కమల్ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ అఫీషియల్ కానుంది. కొన్నేళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ ఎట్టకేలకు లాక్ అయింది. ఆ మధ్య ఓ అవార్డు ఈవెంట్ లో కమల్ మల్టీ స్టారర్ ను కన్ఫర్మ్ చేశాడు. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ కూడా కమల్ తో సినిమా చేయబోతున్నాను అని చెప్పేశాడు. కానీ దర్శకుడు ఎవరు అనేది కొంతకాలంగా క్లారిటీ లేదు. ఇప్పుడు దర్శకుడు దొరికేశాడు. త్వరలోనే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి కనిపించబోతున్నారు. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ తెరకెక్కిస్తున్న నెల్సన్ రజనీ కమల్ మల్టీ స్టారర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ మూవీని రజనీకాంత్ కూతురు సౌందర్య అలాగే కమల్ కూతురు శృతి కలిసి నిర్మిస్తారట. కోలీవుడ్ డైరెక్టర్స్ లో నెల్సన్ దారి సెపరేట్. కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్. ఇప్పుడు జైలర్ 2 తెరకెక్కిస్తూ ఉన్నాడు. కామెడీని, యాక్షన్ ను, సెంటిమెంట్ ను బ్యాలెన్స్ చేయడంలో నెల్సన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. అందుకే రజనీ కమల్ తమ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇతనికే ఓటేశారు అని సమాచారం. ఇక జైలర్ 2 గురించి కోలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. రెండవ భాగంలో జైలర్ కు విలన్ గా బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కనిపించబోతుందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.